నాయనో ఇలా ఉంటే ఎలా బాబా 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 మాట్లాడు బాబా. ఇదిగో ఆ కాలేజ్ కుర్రోళ్ళందరినీ బాంబు పెట్టి లేపేస్తాను బాబా. మాట్లాడు బాబా 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 మాట్లాడు బాబా బాబా మాట్లాడు బాబా బాబా. కాలేజ్ మొత్తాన్ని బాంబు పెట్టి లేపేస్తాను బాబా బాబా మాట్లాడు మాట్లాడు బాబా. ఏం మాట్లాడతాడు? ఇదే నిశ్శబ్దంతో 100 బాంబులు 1000 కత్తులు సృష్టించని బేబచ్చం ఆ సిద్ధార్థ గారు సైలెంట్ గా చూపించిపోయిండు. ఆ రోజు గాంధీ మహాత్ముడు అహింసా అనే ఆయుధాన్ని అడ్డం పెట్టుకొని గిట్లాగే నిశ్శబ్దంగా ఉంటే లక్షలాది బ్రిటిష్ వాళ్ళు వెనక తిరిగి పారిపోయారు. ఆ సిద్ధార్థ కళ్ళజోడు చేతుల కర్ర లేని మహాత్ములు అంటాడు. మామూలోడు కాదు, అరచేట్ల సముద్రం చూపించిపోయిండు. ఆ సముద్రంలో నువ్వు దూకై. అవునరా బామర్ది, వాడుండగా గెలవడం మన వల్ల కాదు. గెలవలేకపోతే ఏసేద్దాం వాళ్ళని. మనం చేయాల్సింది గూండాగిరి కాదు, రాజకీయం. వాడు మనల్ని ఎలా సైలెంట్ గా దెబ్బతీసాడో అలాగే మనము వాడిని సైలెంట్ గా కొట్టాలి. అంటే ఏం చేయమంటావు? ఈ లాయర్ చెప్పినట్టు కత్తులు బాంబులు పక్కన పెట్టి గాంధీ లెక్కన కూర్చోమంటావా? ఈ ఎలక్షన్లు అయ్యేదాకా మనకు కూడా గాంధీ గారి రూటు తప్పదు. ఆ సిద్ధార్థ గాడి గ్యాంగ్ ని కట్టేసి జనాల్లో సింపతిని కొట్టేయాలి. అర్థమైపోయిందిలే బావా, నాకు కూడా కొంచెం రాజకీయం తెలుసు. అదేరా, ఇప్పుడు నేను బావ మీద బాంబేయాలా, అది వాళ్ళు వేసినట్టు ఉండాలా? అంటే బావా నువ్వు తప్పించుకున్నా బాంబేస్తా, కానీ నిన్ను చంపడానికి ఆళ్ళు బాంబేసన్న అటెంప్ట్ మర్డర్ కేసు కింద అడ్డు బొక్కలతో తోసేద్దాం. అయితే నువ్వే ఏదో కేసులో జైలుకి వెళ్ళి అక్కడి నుంచి ప్లాన్ చేయి బాంబేసేది. మంచి ఐడియా ఇచ్చావు లాయరు. వేరేదో కేసు ఎందుకు, నిన్నే అటెంప్ట్ మర్డర్ చేశారని కేసు లాయర్వి కదా. అరవద్దు 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 అరవద్దు. నువ్వు అలాగే వెళ్ళి మొండినాని మీద రిపోర్ట్ ఇవ్వు. పురుషోత్తం యాదవ్ జిందాబాద్, పురుషోత్తం యాదవ్ జిందాబాద్. అర్జెంట్గా అంబులెన్స్ పంపించండి. కారణమా? మీరే కళ్ళారా చూశారు కదా. ఆ సిద్ధార్థ అతను నిలబెట్టిన అభ్యర్థి అజయ్ మనుషులు కలిసి వాళ్ళ పార్టీ కార్యాలయం ముందే వాళ్ళ బండిలో బాంబు పెట్టి నన్ను చంపాలని ప్లాన్ చేశారు. ఈ ప్రజలకు నేను చేయాల్సిన సేవలు ఉండబట్టే ఆ భగవంతుడు నన్ను కాపాడాడు. స్టూడెంట్స్ రాజకీయాలకు రావాలి, ఈ దేశాన్ని ముందుకు నడిపించాలి, నిజమే. కానీ జరిగింది చూశారుగా. యువతరానికి ఆవేశమే తప్ప ఆలోచన లేదని నిరూపించారు. తనపై జరిగిన దాడి సిద్ధార్థ అతని మిత్రబృందమే చేశారని పప్పు యాదవ్ ఆరోపించడంతో పోలీసులు సిద్ధార్థ, అజయ్ తదితరులను అరెస్ట్ చేయడం జరిగింది. సార్, ఏంటయ్యా ఈ న్యూసెన్స్? సిద్ధార్థం చూపిస్తే కానీ కదలమంటున్నారు సార్.
లాఠీ చార్జ్ చేసి చెట్టు బాగండి. ఎవడైనా చస్తే నేను చూసుకుంటాను. వెళ్ళండి. జనాన్ని ఎలా లొంగ తీసుకోవాలో మన హోమ్ మినిస్టర్ గారికి బాగా తెలుసు. ఇంతకు మీరెవరు సార్? పివిఆర్ ప్రసాద్ ఐఏఎస్, పిఏ టు హోమ్ మినిస్టర్. నమస్తే సార్. సిద్ధార్థ 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 మీ స్టూడెంట్ సపోర్ట్తో నువ్వేం సాధించావు? కటకటా లెక్క పెడుతున్నావు. 1 2 3 4 4 3 2 1. అదే నేను రిగ్గింగ్లు రౌడీజం చేసి గెలిచి హోమ్ మినిస్టర్ అయ్యాను. నీ లైఫ్ ఆర్డర్ మార్చే లా అండ్ ఆర్డర్ ఇప్పుడు నా చేతుల్లో ఉంది. దాన్ని ముందుగా రేపు కోర్టులో నీకు ఉరిశిక్ష వేయించడానికి వాడతాను. కోట దాకా ఎందుకు బావా? నువ్వు అను, ఇప్పుడే ఒక తిట్టు తీస్తా. ఏంటి పప్పు నష్టపెడుతున్నావు ఏంటి? గెలిచాను ఆనందమా? సరే అలా కానీ నువ్వు గెలిచినా మేం గెలిచినా మాకు కావాల్సిన జనానికి మంచి జరగటం. మేము అలా డిసైడ్ అయ్యాం కానీ వెళ్ళి నీ బామ్మని తీసుకెళ్ళి పని చూడుకో. అంటే ఏంట్రా? రేపటి నుంచి నేను పిచ్చి నా కొడుకులాగా ప్రజాసేవ చేస్తాననుకుంటున్నావా? నా డ్రెస్ మారిందేమో గాని నా అలవాట్లు మారలా. అల్లకల్లోలం చేస్తా, దొరికినంత దోచేస్తా, అందిందంతా మింగేస్తా. పప్పు చెప్పాను కదా డిసైడ్ అయిపోయామని. వెళ్ళి పని చూడు. ఏం డిసైడ్ అయ్యారా నువ్వు? నేను డిసైడ్ చేస్తాను నీ సంగతి. బావా, ఏయ్! ఏయ్ పద. బామర్దే, బావా మన ప్లాన్ ప్రకారం నువ్వు ఇంకొన్నాళ్ళు జైల్లోనే ఉంటే మంచిది. సరే అట్టగే బావా. ఇదిగో నా సెల్. సౌకర్యాలన్నీ బాగానే ఉన్నాయా? నువ్వు ఉండగా నాకేంటి బావా? సోఫా ఇచ్చారు, మంచం ఇచ్చారు, టీవీ ఇచ్చారు. అది కూడా చూడు. మధురిమ వెల 12 రూపాయలు. జంబలకిడి పంబ వెల 15 రూపాయలు. కన్నె గులాబీ వెల 20 రూపాయలు. పెద్ద పాప. ఇది చాలా కాస్ట్లీ సార్. వీటితో సరిపెట్టుకుంటున్నాను బావా. బావా బావా, అలాగే ఒక సెల్ ఫోన్ ఇచ్చావనుకో, సెల్ మోహన్ రంగా అనుకుంటాను. సర్లే, ఇది ఉంచుకో. Thank you, బాబా. సెల్ అంటే రూల్స్ ఏయ్, ఏంటయ్యా రూల్స్? వీడు నా బామర్దయ్యా. ఈ మాత్రం చేసుకోకపోతే మేమెందుకు, మా ప్రభుత్వం ఎందుకు? ఆ, హాయ్ నువ్వు పద్మావతి. ఏంటే నువ్వు హాయిగా ఆ, మాట్లాడుకో. బావా. మీరు పదండి పదండి. ఏంటే ఎలా ఉన్నావు? ఉంటా. ఏంటే ఏం చేస్తున్నావు? ప్రసాదరావు, సార్, రేపు వరంగల్ కోర్టుకి సిద్ధార్థకి సెక్యూరిటీగా ఎవరు వెళ్తున్నారు? ఏసీపీ పోచమ్మ సార్. నీ తల్లి పిసికినంటే గొంతు తాగిందంతా కక్కుతావు. చెప్పినా నేను చేయలేదని ఏం జబర్దస్త్ ఇది? ఏంద్రో నీకు నా మీద ఇరిటేషన్ వస్తున్నది. అంగిపో. చెప్పలే ఏంది టూ మచ్ ఏంది ఇది? అంగి టూ మచ్ చంద్ర టూ మచ్ త్రీ మచ్. ఇప్పుడు ప్యాంట్ 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 ఏమో ఆడదాన్నని సోంచాయిస్తున్నావా? ఈ డిపార్ట్మెంట్ లోకి వచ్చినాక ఆడ లేదు మగ లేదు, కొట్టుడే కొట్టుడు. ఇప్పుతావా లేకపోతే మళ్ళా ఎరగొట్టమంటావా? నీ తల్లి ఇప్పువే ప్యాంటు. చూడు, నీ గొంతుల నిజమున్నది, నీ ఒంటి మీద షెడ్ ఉన్నది. అది కక్కుతావా, ఇది ఇప్పుతావా? శభాష్ పోచమ్మ. సార్, ఏసీపీ పోచమ్మకి పూనకం వస్తే జాతరేనని అంతా చెప్తే విన్నాను. ఇప్పుడు కళ్ళారా చూశాను. శభాష్, వెరీ గుడ్. అందుకే నిన్ను నా సెక్యూరిటీగా వేయించుకున్నాను. సార్. రేపు ఆ సిద్ధార్థ గారిని వరంగల్ కోర్టుకి ఎన్ని గంటలకు తీసుకెళ్తున్నారు? 10 బజేకు తీసుకుపోతున్నాం సార్. వాడికున్న స్టూడెంట్స్ బలం తెలుసు కదా సార్. వాళ్ళు అడ్డం పడితే వాడిని తీసుకెళ్ళడం చాలా కష్టం అవుతుంది. అందుకే వాడు తప్పించుకోకుండా డూప్ షో చేయండి. డూప్ షోనా? అదే మొన్న చర్లపల్లి జైలు నుంచి అనంతపురం షిఫ్ట్ చేసినప్పుడు చేయరా? అచ్చచ్చచ్చచ్చ. అవును, ఒడ్డు పొడుగున్న వాళ్ళకి పోరగాన్ని చూసి అందరు ముందట వ్యాన్ ఎక్కించి జైలుకు తీసుకపోతే అందరాన్ని చూసి సిద్ధార్థ అనుకుంటారు. ఓ, సిద్ధార్థను రాత్రికి రాత్రే హనుమకొండలోని ట్రావెలర్స్ బంగ్లాకి షిఫ్ట్ చేయండి. రేపు అక్కడి నుంచి వాణ్ణి నేను కోర్టు వెనక గేటు నుండి లోపలికి తీసుకొస్తాను. స్టూడెంట్స్ కి మీడియాకి అసలైన వాడు దొరకడం.
ఏంటి సార్ మీలో మీరే నవ్వుకుంటున్నారు? నా డూప్ షో ఐడియా నాకే నవ్వొస్తోందయ్యా. అప్పుడప్పుడు మీరు కూడా బ్రెయిన్ ఉపయోగించండి. సార్ చెప్పురు సార్. ఏంటి పోచమ్మా, అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతోందా? మీ ఐడియా అయితే సూపర్. అరే జనమంతా అసలైన సిద్ధార్థ గిన్నెలనే ఉన్నాడు అనుకుంటున్నారు సార్. హలో, ఆ సిద్ధార్థ జాడ తెలియలేదన్నా. వాళ్ళ అమ్మ నాన్న అమెరికాలో ఉన్నారంట. ఏయ్! వాడు దొరకలేదని ఎవడు చెప్పినా ఇలాగే నా చేతుల్లో పోతారు. వెళ్ళండి, వెళ్ళి వాడిని పట్టుకురండి. రై సార్ ఖర్చు నాయనా, పెళ్లి పనులు అన్నీ పూర్తయ్యాయి. నిన్ను పెళ్లి కొడుకుని చెయ్యాలి. మంగళ స్నానం చేద్దు గనరా. వస్తున్నానమ్మా, వస్తున్నాను. ఇప్పటిదాకా రక్తంతో చేతులు దడుపుకున్నాడు. ఇప్పుడు అవే చేతులు పసుపులతో కడిగి పెళ్లికి రెడీ అవుతుండు. ఇద్దరు నమస్కారం చేసుకోండమ్మా. అవును గాని సారు, గొర్రె కషాయోని నమ్మినట్టు గింత చక్కటి పోరి గీ పప్పు గాని పర్సనాలిటీకి ఎట్లా పడ్డదంటావు? అమావాస్య రోజు చీకట్లో చూసుంటుంది, కలర్లో కనపడి ఉంటాడు, ప్రేమలో పడింది. మన హోము కొంచెం ఏజ్ బార్ అయినా యూత్ బిల్డప్ ఇస్తున్నాడు. మొన్న మినిస్టర్ ప్రమాణం, ఇవాళ పెళ్లి ప్రమాణం. టైం బాగుంటే అంతే. ఏంది లొల్లి? స్టూడెంట్స్ ఇక్కడ ఏం పని? లోపల హోమ్ మినిస్టర్ గారి పెళ్లి జరుగుతుంటే పోండి. స్టూడెంట్స్ లో మీకెంత ఫాలోయింగ్ ఉందని మా ఊళ్ళో వాళ్ళంతా నూరెళ్ళ పెడుతున్నారు. మిమ్మల్ని కట్టుకోవడం కిందటి జన్మ పుణ్యం అంటోంది మా బామ్మ. పోచమ్మా, పోచమ్మా. సార్ 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 అడుగు సిద్ధార్థ, అడుగు అడుగు, అక్కడున్నాడు. అడుగు అడుగు అడుగు, ఇక్కడున్నాడు. ఇడుగు, పట్టుకోండి సార్ 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 పట్టుకోండి. సార్ మీరు ఇట్లా పరిశాన్ కాకూడదు సార్. గా పోరుడు గిరికి రాలేదు, నేనంతా చెక్ చేశా సార్. మీరు రిలాక్స్ అయిపోండి. ఏ పంతులు, నువ్వు నామకం చూస్తావేంటి? మంత్రాలు గట్టి చదువు. ఏ బాధాలు మీరు బదాయించండి. ఏయ్, చదివిన మంత్రాలు చాలు, ముందు ఆ తాళిలా తీసుకురండి, కట్టేస్తాను. వరం 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 వరం. పెళ్లి కూతురు లేచిపోయింది. లేచిపోవడం కాదురా, కనిపించడం లేదు అనాలి. గదే గదే కనిపించడం లేదు. పోచమ్మా, హరియప్, వెతకండి. ఎవరిని బయటికి వెళ్ళనివద్దు, మొత్తం వెతకండి. వరం, నా వరాన్ని చూసారా? అదేనయ్యా, పడిసీర కట్టుకుంది, బాసింగం పెట్టుకుంది, చేతులకు బంగారం. ఆ, 2 చేతులు ఉంటాయి, 2 కాళ్ళు ఉంటాయి, ఓ జడ ఉంటుంది. చెప్పు.
పోచమ్మా సార్. ఆ సిద్ధార్థ గడే నా వరాన్ని ఎత్తుకుపోయి ఉంటాడు. అడుగు అడుగు వాడే పట్టుకోండి. వాడు ఫోన్ తీసుకొని చీప్ చేసుకొని పోతున్నాడు. ఊరుకోండి. ఇది చాలా పెద్ద నక్సలైట్ ఏరియా సార్. ఏడబడితే ఆడ మందు పాత్రలు పాతుంటాయి. మనం గిట్ల బండ్లు దోలేమో ఒక్కళ్ళ కూడా పానాలతోటి మిగలం. తుని అవ్వ జీవితంలో నన్ను ఇష్టపడ్డ మొదటి ఆడది పెళ్ళాం కాబోయే టైంకి ఎత్తుకుపోయాడు. ఇంకా సేపట్లో రాష్ట్రం అంతా తెలుస్తుంది. కాబోయే పెళ్ళాన్నే కాపాడుకోలేకపోయాడు, ఇక రాష్ట్రాన్నే కాపాడుతాడు అని బోర్డు కట్టి మరీ నన్ను ఎండగడతారు. పరుగా వచ్చేసారు. వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారా? మీరు అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నారా? బలవంతమా పొంగ కంట్రోల్ సార్ కంట్రోల్. కంట్రోలా? అవును సార్. ఆ అమ్మాయే నన్ను ఇష్టపడి చేసుకుంటోంది. అలాంటప్పుడు పెళ్లి కూతురు ఎత్తుకెళ్లాల్సిన అవసరం తనకెందుకు వచ్చింది సార్? టెర్రరిస్టులకు ఏం అవసరాలుంటాయి? ఏం అవసరాలుంటాయి? ఏవేవో డిమాండ్లు సాధించుకోవడానికే వాడి పని చేసి ఉంటాడు. అంటే సిద్ధార్థ టెర్రరిస్టా సార్? పోచమ్మా సార్. చెప్పు. అవును చాలా పెద్ద కల్లాయక్ టెర్రరిస్ట్. నాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. చూడండి బాబు, ఆ సిద్ధార్థ అమ్మాయిని ఎత్తుకుపోయాడని రాయండి. అర్థాలు మార్చేసి లేపుకుపోయాడని రాయద్దు. అవునవును, లేపకపోవడం రాయద్దు. అలాగే రాయమని చూద్దాం. బొక్కలు ఎరగదీస్తా. మీ పక్కన కాదు, వాడి ఎత్తుకుపోయిన వాడు. కొంచెం పక్కకు మీ మీడియా ద్వారా అందరికీ ఒక్కటే నా మనవి. నా వరలక్ష్మి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. అందరూ సహకరించండి. ఎక్కడికి తీసుకెళ్తున్నావు దుర్మార్గుడా? వదలొచ్చి. అయ్యో వదలు. నీ ఒంటి మీద నగలన్నీ తీసి దీంట్లో మూటకట్టు. నీ దొంగ మొహం చూసినప్పుడే అనుకున్నాను తెనాలి రైల్వే స్టేషన్ లో జేబులు కొట్టేవాడివని. ఈ మాట ఏదో కిందే చెప్పుంటే అక్కడే నీ మొహాన్ని కొట్టుండేదాన్నిగా. ఈ కొండకి బాధ తప్పేది. అయినా నా పప్పు కంటే ఈ నగలే ఎక్కువ కాదు నాకు. నీకుందిలే ఆయన చేతిలో. అటెక్కడికి? ఇంకెక్కడికి వెళ్ళి మళ్ళీ ముహూర్తాలు చూసుకోవాలి కదా. ఈసారి ముహూర్తాలు నేను పెడతాను కానీ ఇట్నాడు. అంటే నన్ను వదిలేయడం లేదా? పని అయ్యాక ఆనకు వదిలేస్తాను. 7 వారాల నగలు. అసలు నువ్వెవరు? అన్నలంటారు వాళ్ళ నువ్వు? గడ్డు లేదు కదా అయ్యుండు. మరి నాతో పనేంటి? కొంపు తీసి నన్నేం చెయ్యవు కదా? అదే రేప్ లాంటిది చెయ్యవు కదా? ఇదొకటి ఉందా? అనవసరంగా గుర్తు చేశానా? ఇప్పుడు రారా నీ పని చెప్తా. నేను భయపడి ఏడుస్తున్నాను అనుకున్నావు కదూ? మా ఊళ్ళో నేనంటే హడల్ తెలుసా? నీకెలా తెలుసుదిలే, ఇప్పుడు తెలుసుకుందువు. ఏం తింటున్నావురా దొంగ సచ్చినోడా? ఇలా విరిగిపోతున్నాయి. కాపాడండి! 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 ఇంకా నడుస్తావా? లేకపోతే ఇందాక చెప్పావే అదే జరుగుద్ది. నడు.